మిత్రమా, జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనకి అవమానం ఎదురవ్వచ్చు. కానీ ఆ టైంలో మనం ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యం. ఎప్పుడైనా సరే అవమానం జరిగినప్పుడు తప్పకుండా పాటించాల్సినటువంటి 5 శక్తివంతమైన విషయాలు తెలుసుకుందాం. 1. ఇది కేవలం మోటివేషన్ కాదు, నీ జీవితాన్ని మార్చగలిగేటటువంటి ఆలోచన. 1. నీ మైండ్ని కంట్రోల్లో ఉంచుకో మిత్రమా. ఆ టైంలో కోపం రావడం సహజం, కానీ నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటే అది ఏదో ఒక రోజు నీ కథలో టర్నింగ్ పాయింట్ అవుతుంది. నిన్ను ఎవరు తక్కువ చేశారో వారిని చూసి రియాక్ట్ అవ్వకు. వాళ్లకు నీ వర్క్ తోటే రిప్లై ఇవ్వు. అవమానం అనేది ఒక పరీక్ష లాంటిది మిత్రమా. ఆ టైంలో నువ్వు నీ మైండ్ని కంట్రోల్లో పెట్టగలిగితే నీ లైఫ్లో ఏ ఛాలెంజ్ అయినా సరే నీకు చిన్నదిగానే అనిపిస్తుంది. అవమానం జరిగినప్పుడు రియాక్ట్ కావడం ఈజీ, కానీ కంట్రోల్లో ఉండడమే నిజమైన పవర్. అవమానం నిన్ను తగ్గించడానికి కాదు, నిన్ను మరింత స్ట్రాంగ్గా చేయడానికి వస్తుంది. మైండ్ని కంట్రోల్లో లేకపోతే బయట ప్రపంచంలో గెలిచిన ప్రయోజనం అస్సలు ఉండదు మిత్రమా. ఇక 2, అవమానాన్ని బలంగా మార్చుకో. అవమానం ఒక ఆయుధం. దానిని శత్రువుపై కాదు, నీ జీవితంపై వాడుకో. గొప్ప గొప్ప వాళ్ళందరి సక్సెస్ అవమానం నుంచి వచ్చిందే కదా. అవమానం నిన్ను చాలా బాధ పెట్టచ్చు, కానీ దాన్ని బలంగా మార్చుకుంటే ఏదో ఒక రోజు నీ విజయమే వాళ్ళకి సమాధానం చెప్తుంది. నీ జీవితాన్ని మార్చేసే శక్తి అవమానంలోనే దాగి ఉంది మిత్రమా. ఇన్సల్ట్ అనేది నీ జీవితానికి ముగింపు కాదు, అది నీ విజయానికి ఆరంభం అని గుర్తుపెట్టుకో. ఇక 3, సైలెంట్గా ఉండు. ఎవరైనా నిన్ను అవమానిస్తే వెంటనే స్పందించుకో. ఎందుకంటే ఆ టైంలో కోపమే మాట్లాడుతుంది, కానీ నిశ్శబ్దం ఆలోచిస్తుంది. మాటలతో కాదు మిత్రమా, నీ పనితో చూపించు. ఈరోజు నిన్ను తక్కువగా చూసిన వారే రేపు నీ సక్సెస్ను చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళు చేసిన అవమానం కంటే నీ సైలెన్స్ పెద్దదిగా కనిపిస్తుంది. నీ నిశ్శబ్దాన్ని చూసి వాళ్ళే తడబడతారు. అంటే వాళ్ళు నిన్ను అవమానించారు, కానీ ఇక్కడ గెలిచిందెవరు? నువ్వే కదా. గుర్తుపెట్టుకో, నీ మాటల కన్నా నీ మౌనం బలంగా ఉన్నప్పుడు నీ శక్తి వారిని భయపెడుతుంది. ఇక 4, అవమానాన్ని విజయంగా మార్చుకో. చాలామంది గొప్పవాళ్ళు అవమానం ఎదుర్కొన్నారు. ఎవరూ గుర్తించిన స్థితి నుంచి మొదలై వాళ్ళు కష్టంతో మొదలుపెట్టి చాలా ఎత్తుకెదిగారు మిత్రమా. నీ జీవితం కూడా అలానే ఇప్పుడు కష్టంగా అనిపించవచ్చు, కానీ ఈ అవమానమే నీ విజయానికి మొదటి మెట్టని గుర్తుపెట్టుకో. అర్థమైందనుకుంటా. నువ్వు చెయ్యలేవని చెప్పిన వాళ్ళకి నువ్వు చేసి చూపించు. ప్రతి అవమానం నీకు చెప్పే మెసేజ్ ఒక్కటే మిత్రమా, నీ లెవెల్ ఇది కాదు, ఇంకా చాలా దూరం వెళ్ళాలని. ఈరోజు నేను ఎగతాళి చేసిన వాళ్ళే రేపు నీ ఎదుగుదల చూసి షాక్ అవుతారు. ఈ ప్రపంచంలో థ్యాంక్స్ చెప్పాల్సింది నిన్ను పొగిడిన వాళ్ళకు కాదు, అవమానించిన వాళ్ళకి. వాళ్ళ వల్లే కదా నువ్వు ఇంత సక్సెస్ అయ్యావు. అవమానం తర్వాత వచ్చే విజయం ప్రపంచం మొత్తాన్ని కూడా సైలెంట్గా చేసేస్తుంది. ప్రతీకారం కాదు, విజయమే నీ యొక్క సమాధానం మిత్రమా. ఇక 5, అవమానం. అవమానం ఎప్పుడు కూడా శాపం కాదు, అదృష్టం. అవమానం చాలామందికి శాపంలా అనిపిస్తుంది, కానీ అసలు నిజమేంటంటే అవమానం అనేది శాపం కాదని అదృష్టం మిత్రమా. నిన్ను అవమానించిన వాళ్ళు నీ శత్రువులు కాదు, వాళ్ళే నీకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్. ఎందుకంటే నీలో ఉన్న అసలు శక్తిని వాళ్ళే బయటికి తెస్తారు కాబట్టి. వాళ్ళు నిన్ను తక్కువగా చూసేంత వరకు నువ్వు నీ అసలు విలువను అస్సలు గుర్తించలేవు. ఒక్క అవమానం చాలు నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి. ఎందుకంటే బలంగా ఎదగాలనుకునే వాళ్ళకి అవమానం ఒక స్పీడ్ బూస్టర్లా పనిచేస్తుంది. అవమానాన్ని నీ అదృష్టంగా భావించు. ఎందుకంటే అవమానం జరిగినప్పుడే కదా నీ ఎదుగుదల మొదలవుతుంది. అవమానం ఒక్క క్షణం మాత్రమే మిత్రమా, కానీ ఆ క్షణంలో నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాదంటారా? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా,
ఏదైనా సరే, నా పేరెంట్స్ ధనవంతులు కాకపోయినా సరే వాళ్ళ వల్ల నేను ఎప్పుడు కూడా ఆకలితో పడుకోలేదు, చెప్పులు లేకుండా నడవలేదు. నిజం చెప్పాలంటే నాకు గొప్ప కళ్ళంటూ ఏవీ లేవు. వాళ్ళు గర్వంగా తలెత్తుకుని బ్రతికేలా చేయడమే నా జీవిత లక్ష్యమని నువ్వు అనుకోవాలి. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనుక ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. కానీ ప్రతి పెయిన్ఫుల్ స్టోరీకి ముగింపు సక్సెస్సే అవుతుంది మిత్రమా. గుర్తుపెట్టుకో, ఏదైనా సరే మన లక్ష్యాలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. ఓటమి ఎదురైనా సరే భయపడద్దు, వాటి నుంచి పాఠాలు నేర్చుకో. భయపడితే ఈ పోటీ ప్రపంచంలో నాయకులు కాలేరు కదా. నీ మొదటి విజయం తర్వాత ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పడానికి చాలామంది కూడా ముందే ఉంటారు. చిన్న చిన్న విషయాలు చూసి ఎప్పుడు కూడా మురిసిపోవద్దు మిత్రమా. అవి తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. అందరూ నడిచే దారిలో వెళితే వెనకే ఉంటారు. మీ దారి మీరే వెతుక్కోండి. అప్పుడే జీవితం సరైన దారిలో సాగిపోతుంది. విధి అన్ని తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక్క కిటికీ అయినా సరే తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎప్పుడు కూడా మానుకోక మిత్రమా. మనిషి కాదు మారాల్సిందే, మనసు మారాలి, ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ కూడా మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ కూడా చెడుగానే మనకి అనిపిస్తాయి మిత్రమా. మన ప్రవర్తన నాలెడ్జ్ కంటే గొప్పది. ఎందుకంటే లైఫ్లో కొన్ని సందర్భాల్లో జ్ఞానం కంటే మన ప్రవర్తన పరిస్థితిని ఎదుర్కొనేలా సహాయం చేస్తుంది. ఇతరుల తప్పులను చూసినట్లు మన సొంత తప్పులు చూసినట్లయితే ఈ ప్రపంచంలో చెడు అనేది అస్సలు ఉండనే ఉండదు. మీ మాట తీరే మీకు మిత్రులను, శత్రువులను కూడా సంపాదించి పెడుతుంది మిత్రమా. అందుకే మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మన నాలుక కత్తి కాకపోయినా సరే దానికి కోసే శక్తి మాత్రం ఉంటుందని అస్సలు మర్చిపోకండి. మీ గురించి నువ్వే ఒకరికి గొప్పగా చెప్పుకుంటే ఎప్పుడు కూడా గొప్పవాడి కాలేవు. నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఇతరులకి గొప్పగా చెప్పుకొని నిన్ను ఆదర్శంగా తీసుకునేలా బ్రతికితే తరతరాలు నువ్వు గొప్పవాడివి అంటే చరిత్రే చెప్తుంది మిత్రమా. అప్పుడప్పుడు కాలేజ్ బంక్ కొట్టడం కూడా మంచిది అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? తిరిగి చూసుకుంటే నేను సాధించిన మార్కుల కంటే ఫ్రెండ్స్తో గడిపిన జ్ఞాపకాలే ఆనందాన్ని కలిగిస్తాయి కదా. 100 మంది స్నేహితులు చేసుకోవడం పెద్ద విషయం కాదు. అసలు అద్భుతం ఏంటంటే అందరూ నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నీ పక్కన నిలబడే ఒక నిజమైన స్నేహితుడిని సంపాదించడం. అవునా మిత్రమా? నిన్ను బాధ పెట్టిన వాళ్ళ మర్చిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వాళ్ళ మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడద్దు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించద్దు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కూడా వదులుకోక మిత్రమా. ఎప్పుడు కూడా ఒంటరిగా బ్రతకడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా ఒకేలా ఉండరు కదా, అవసరాన్ని తగ్గట్టుగా మారిపోతారు. ఈరోజు నీకు ఎంతో విలువనిచ్చిన వారే రేపు నిన్ను అస్సలు పట్టించుకోరు. ఇదే నిజం మిత్రమా, కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.